ప్రభుత్వం విజయానికి చేకూరుతోంది. చాలా దేవాలయాల్లో లడ్డూలు, ఇతర ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిని ఇకపై ప్రైవేట్ సంస్థల నుంచి కాకుండా ప్రభుత్వ సంస్థ అయిన విజయ డైరీ నుంచే కొనుగోలు చేయాలని ఆదేశించింది. ఇన్నాళ్లు ప్రభుత్వ రంగ సంస్థను కాదని ప్రైవేట్ కొనుగోళ్లకే ఆలయాలు ప్రాధాన్యం ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. టెండర్లతో పని లేకుండా ఇకపై ఆలయాల్లో విజయ నెయ్యినే వినియోగించాలని తాజాగా ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలోని విజయ డైరీ ఉత్పత్తి చేసే నెయ్యిని పట్టించుకోకుండా ఆలయాల ప్రతినిధులు కమిషన్ల కోసం ప్రైవేట్ సంస్థల వైపు మొగ్గు చూపుతున్నట్టు వెల్లడైంది. రాష్ట్రంలో ఏటా కోటికి పైగా ఆదాయం ఉన్న దేవాలయాలు 12 ఉండగా 50 లక్షల నుంచి కోటి ఆదాయం వస్తున్న ఆలయాలు 24 ఉన్నాయి. 25 లక్షల నుంచి 50 లక్షల ఆదాయం ఉన్నవి మరో 325 ఉన్నాయి. వీటిలోని దాదాపు అన్ని ఆలయాల్లో లడ్డూ ప్రసాదం నైవేద్యాలకు ప్రైవేట్ సంస్థల నుంచే నెయ్యిని కొనుగోలు చేస్తున్నారు. పెద్ద దేవాలయాల్లో టెండర్లు పిలుస్తుండగా చిన్నవాటిలో అధికారులు నేరుగా సంస్థల నుంచే కొంటున్నట్టు తేలింది. ప్రభుత్వ రంగంలోని సంస్థ అయిన విజయ సంస్థ నాణ్యతకు అధిక ప్రాధాన్యమిస్తున్నా దేవాలయాలు ఈ సంస్థను పట్టించుకోకుండా ప్రైవేట్ కంపెనీలకే ప్రాధాన్యమిస్తున్నాయి. విజయ డైరీకి సంబంధించిన నెయ్యి కొనుగోళ్లు ఈ ఏడాది ఆరంభం నుంచి మందగించాయి. గతంలో విజయ నుంచి కొనుగోలు చేస్తున్న ముంబై సంస్థలు ప్రస్తుతం మానేయడంతో 50 టన్నులకు పైగా నెయ్యి డైరీ వద్ద పేరుకుపోయింది. ఈ నిల్వలు ఎక్కువ రోజులుంటే నాణ్యత దెబ్బతింటుందని అధికారులు గుర్తించారు. దీంతో డైరీ ఎండీ లక్ష్మి తమ సంస్థ వద్ద నెయ్యిని కొనుగోలు చేయాలని మార్చి 15న, జూన్ 1న దేవాదాయ శాఖకు, రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు లేఖలు రాశారు. సంస్థను ఆదుకునేందుకు ముందుకు రావాలని అభ్యర్థించారు. దీనిపై ఎలాంటి స్పందన రాలేదు. తాజాగా తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో డైరీ ఉన్నతాధికారులు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్ను కలిసి పరిస్థితిని వివరించారు. ఆయన విజయ నెయ్యిని దేవాలయాలు వినియోగించకపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దేవాదాయ శాఖ ఆరాతీగా రాష్ట్రంలోని దేవాలయాల్లో ఒక్కటి కూడా విజయ డైరీ నెయ్యిని కొనుగోలు చేయడం లేదని వెల్లడైంది. కొన్ని దేవాలయాలు జిల్లా డైరీల పేరిట ప్రైవేట్ సంస్థల నుంచి తీసుకుంటున్నట్టు గుర్తించారు. కొన్ని చోట్ల అక్రమాలు కూడా చోటు చేసుకున్నట్టు ప్రభుత్వ పరిశీలనలో తేలింది. గతంలో బాసర దేవాలయానికి సంబంధించి ఒక అధికారి 5 కోట్ల మేరకు అవినీతికి పాల్పడి అవినీతి నిరోధక శాఖకు దొరికినట్టు తెలిసింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో విజయ డైరీ ద్వారానే నెయ్యి కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ సంస్థల నుంచి తీసుకున్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తాజా పరిణామాలతో విజయ నెయ్యిని కొనేందుకు రాష్ట్రంలోని 5 దేవాలయాలు ముందుకొచ్చాయి. వేములవాడ దేవస్థానం 10,000 కిలోలు, బాసర 1,500 కిలోలు, వరంగల్ భద్రకాళి దేవాలయం 1000 కిలోలు, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయం 980 కిలోలు, మంచిర్యాల వెంకటేశ్వర స్వామి దేవాలయం 105 కిలోగ్రాముల నెయ్యి కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చాయి. వీటిని సరఫరా చేసేందుకు విజయ డైరీ సన్నాహాలు చేస్తోంది. మిగిలిన దేవాలయాల నుంచి కూడా ఆర్డర్లు రానున్నాయి.